ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల మండలం సిహెచ్ పోతేపల్లిలో 670 మంది విద్యార్థులకు తల్లికి వందనం ద్వారా కూటమి ప్రభుత్వంలో లబ్ధి చేకూరింది. దీంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్, గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు చిత్రపటానికి లబ్ధిదారులు మరియు మండల తెలుగుదేశం పార్టీ నాయకులు పాలాభిషేకం చేశారు. మునుపెన్నడూ లేని విధంగా అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి తల్లికి వందనం పథకం ద్వారా లబ్ధి చేకూరిందని, గత ప్రభుత్వంలో కేవలం ఒక ఇంట్లో ఒక విద్యార్థికి మాత్రమే పథకం వర్తిస్తే కూటమి ప్రభుత్వంలో ఇంట్లో ఎంతమంది విద్యార్థులు ఉన్నా అందరికీ పథకాన్ని వర్తింపచేయడమే కాకుండా విద్యార్థుల తల్లుల అకౌంట్లో డబ్బులు జమ చేశారని, అలాగే సూపర్ 6లో భాగంగా ఇప్పటికే కొన్ని పథకాలు అమలయ్యాయని, మరికొన్ని త్వరలోనే అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తుందని, కూటమి ప్రభుత్వంలో అందరూ సంతోషంగా ఉన్నారని మండల టీడీపీ నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ గ్రామ పార్టీ ప్రెసిడెంట్ పోతన వెంకటేశ్వరరావు, సీనియర్ నాయకులు సత్యనారాయణ, జనసేన గ్రామ పార్టీ ప్రెసిడెంట్ గాజుల గణేష్, బూత్ ఇన్ఛార్జి గంగాధర్రావు, వెంకటేశ్వరరావు, బాలు, శంకర్, రవి తదితరులు పాల్గొన్నారు. ఓకే అందరికీ నమస్తే అండి. మా ఊరు వచ్చేసి సిహెచ్ పోతేపల్లి. నా పేరు వచ్చేసి టీ దుర్గాదేవి. మాకు గత ప్రభుత్వంలో అయితే ఒకరికే వచ్చిందండి. మాకైతే ముగ్గురు అబ్బాయిలకు కూడా తల్లికి వందనం అనేది పడింది. ప్రభుత్వంలో ఒక బాబుకి పడిందండి. ఈ కూటమి ప్రభుత్వం వల్ల ముగ్గురు బాబులకి అమౌంట్ అనేది పడింది. దానివల్ల అయితే ఫీజు పిల్లల్ని బాగా చదివించుకోవడానికి అయితే ఉపయోగపడింది. థ్యాంక్ యూ సీఎం సార్.